హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూని కృష్ణాష్టమికే కాకుండా రెగ్యులర్గా చేసి పిల్లలకి రోజుకొకటి ఇవ్వడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను ఒక బాండిల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు బాదం వేసుకొని బాదంని బాగా వేయించుకోవాలి. ఈ బాదము కొంచెం వేగిన తర్వాత బాదంని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే ఒక 15 జీడిపప్పుని వేయించుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, జీడిపప్పు తక్కువగా తీసుకున్నాను. మీరు కావాలంటే 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. జీడిపప్పును కూడా వేయించుకున్న తర్వాత జీడిపప్పును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే నెయ్యిలో కొబ్బరి పొడిని వేయించుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి పొడిని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. మీరు తురుముకొని కూడా తీసుకోవచ్చు. కొబ్బరి పొడిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండిల్లో 1.5 కప్పు వరకు పూల్ మకానాని వేయించుకోవాలి. పూల్ మకానా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. రెగ్యులర్గా పిల్లలకి పెట్టడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పూల్ మకానా కూడా వేగిన తర్వాత ఈ మకానాను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో 2 కప్పుల వరకు అటుకుల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ అటుకులు సన్నగా పలుచగా ఉన్న అటుకుల్ని తీసుకున్నాను. ఈ అటుకులు అయితేనే లడ్డూకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ అటుకులను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా బాదం పప్పు జీడిపప్పును వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో పూల్ మకానాన్ని కూడా మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పౌడర్ని బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో అటుకులను కూడా వేసుకొని అటుకులను కూడా మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఈ అటుకుల పౌడర్ను కూడా బౌల్లో వేసుకొని అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా ఈ బౌల్లో వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ పౌడర్లన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఎన్ని కప్పులు ఉందో కొలత తీసుకోవాలి. ఇలా కొలుచుకోవడం వల్ల మనకి బెల్లము ఎంత వేసుకోవాలనేది తెలుస్తుంది. నాకు ఇక్కడ 2/3 కప్పు వరకు వచ్చింది. 2/3 కప్పు వరకు కాను 1 కప్పు వరకు బెల్లంని తీసుకోవాలి. ఇలా బాండిల్లో 1 కప్పు బెల్లము వేసుకోవాలి. 1 కప్పుకు గాను 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లము ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లము కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరగగానే ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్ని వాష్ చేసుకొని ఈ బెల్లం పాకంని ఆ బాండిల్లోకి వేసుకోవాలి. వేసుకోగానే మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ బెల్లం సిరప్లో వేసుకొని ఈ బెల్లం అంతా ఈ పౌడర్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న టైంలో 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బాండిల్ని కిందకు దించుకొని కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి పాకం పట్టట్లేదు కాబట్టి పౌడర్ అనేది అంటుకుపోవడం కానీ లేకపోతే గట్టి పడడం అనేది అవ్వదు కాబట్టి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత అయినా చేత్తో మొత్తము కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైన సైజులో ఉండలు చేసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి రెగ్యులర్గా కూడా చేసి పెట్టచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాసు అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.